హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరులకు మరియు మన ఛానల్ చూసే మిత్రులకు అందరికీ స్వాగతం. ఈరోజు మనకు డేట్ వచ్చేస్తే 12/4/2026. ఈరోజు మనకు మామిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. మనకు జెడ్ఎంఎస్ హైదరాబాద్లో వచ్చేస్తే దశేరి 105 రూపాయలు టాప్ అయింది. 105 రూపాయలు టాప్ అంటే మనకు మంచి నీట్ ఉన్న కాయే. దాంతోపాటు మనకు ఏ మంగు లేకపోతే అట్లా పోతుంది. మన పిక్క గట్టి ఉండాలి, గట్టి మంచి సైజు పిక్క గట్టి ఉంటే ఇట్లా రేట్ పోతుంది. ఇది మనం గుర్తుంచుకోండి. ఇంకోటి వచ్చేస్తే మనకు కేసర్ వచ్చేస్తే ఇది నిన్న మనకు సోలాపూర్లో 165 రూపాయల కిలో అయింది. టాప్ మాల్ మంచి కవర్ కట్టి కలర్ వచ్చి ఉంది. నెక్స్ట్ ఇదే మనకు కేవీఆర్లో వచ్చేస్తే మనకు హైదరాబాద్లో 100 రూపీస్కి కేసరి 100 రూపాయల కిలో కూడా పోయింది. మనకు కొంచెం నార్మల్గా ఉంటే కవర్ కట్టకుండా నార్మల్ లుక్ ఉంటే 100 రూపీస్ దాకా పోయింది. అదే లాతూర్లో వచ్చేస్తే కేసరి 140 రూపాయల కిలో అయింది. మనం ఇది ఇంకోటి విషయం చెప్పాలి మీకు ఏంటంటే, మనకు మన నార్త్ సైడు మన సౌత్ సైడు కేసరి వెరైటీస్ చేంజ్ ఉంటుంది. అక్కడ రేటుకు అది ఆడ ఈ టైంకి ఉన్న ఎండలకో లేకపోతే ఆ వెదర్కో కానీ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఇప్పుడు రేటు ఆడ షైన్ వేరే వస్తుంది, కలర్ వేరే వస్తుంది. సో ఆ రేట్ కొద్ది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మనది కొద్ది తక్కువ ఉంటుంది. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. మనకు కేసరి 165 రూపాయలు పోయింది, 165 రూపీసు. ఇది సోలాపూర్లో. కేవీఆర్లో వచ్చేసి 100 రూపీసు, 100 రూపాయల కిలో. మనకు జెడ్ఎంఎస్లో దశేరి 105 రూపీస్ కేజీ, 105 రూపాయల కిలో. నెక్స్ట్ ఇదే మనకు ఆర్కేసీలో బాదాం వచ్చేస్తే 120 రూపాయల కిలో పోయింది. బాదాం 75 రూపాయల కిలో పోయింది. దశేరి వచ్చేస్తే 75 రూపాయలు, 75 రూపీస్ కేజీ బాదాము. దశేరి వచ్చేస్తే ఎంఎస్సిలో 120 రూపీస్ కేజీ పోయింది, అంటే 120 రూపాయల కిలో. ఇది మనం కొందరు అడుగుతారు ఇంగ్లీష్ తెలుగు, అందుకని నేను రెండిట్లలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయం. నెక్స్ట్ వచ్చి ఆర్కేసీలో అదే బాదాం వచ్చేస్తే 85 రూపీస్ కేజీ, 85 రూపాయల కిలో. మనకి ఇది మనకు 11th రోజు. 12th వచ్చేస్తే రేట్లు ఒక 5 నుంచి 10 రూపాయలు పెరిగినాయని ఆల్రెడీ కొన్ని వీడియోస్ నెక్స్ట్ మనం చెప్తున్నాం, అందులో కొన్ని ఉన్నాయి. 11th కొన్ని మిస్ అయినాయని చెప్తున్నాయి. ఇందులో ఒక 5 నుంచి 10 రూపాయలు అయితే పెరిగింది. దశేరి బంగినపల్లి పెరిగింది. హిమాయత్ కేసరి కూడా చాలా పెరిగింది. ఇదేంది తోతాపూరి మాత్రం డౌన్ అయింది, అది మనం నెక్స్ట్ చెప్తాం. ఇంకోటి ఇప్పుడు కొత్తగా మన ఛానల్కి నచ్చండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాం, డైలీ 2 వీడియోస్ పెడుతున్నాం. మామిడికాయల గురించే ఎస్పెషల్గా. మార్కెట్లో ఎప్పుడెప్పుడు ఎట్లా రేట్ డౌన్ అవుతున్నాయో, పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి అని పెడుతున్నాం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఈ దగ్గరలో ఇప్పుడు మన జగిత్యాల, కరీంనగర్ ఈ దగ్గరలో మార్కెట్లు ఎక్కడున్నా మనం పెడుతున్నాం, వరంగల్ కానీ. ఒకసారి మన ఛానల్ చూసి నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు మనం 2 నుంచి 3 గంటలు ఈ మార్కెట్ రేట్స్ మీదే అనాలిసిస్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, చూసి ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వస్తే మనకు తోతాపూర్ వచ్చేస్తే టాప్ 50 రూపీస్ కేజీ పోయింది. నార్మల్ వచ్చేస్తే మనకు 10 నుంచి 20 రూపాయల కిలో కూడా పోయింది. మనం కలర్ కట్టి కవర్ తోటిగా షైన్ ఉన్నదానికి అట్లుంది. మీరు తోతాపూర్ అయితే బాగా ఏం రేట్ లేదు, ఎంతో మంచిగా ఉంటుంది తప్ప 50 రూపీస్ ఆ రేంజ్లో పోతుంది. ఇప్పుడు అది 50 అంటారు, నార్మల్గా 30 to 40 ఆ రేంజే మనం గెస్ చేసుకోవాలి. ఇది హైదరాబాద్లో మనం చెప్పేది. బాదాం వచ్చేస్తే 80 రూపీస్ కేజీ. ఇంకోటి ఎంఏఎఫ్సిలో 100 రూపీస్ కేజీ పోయింది బాదామే. కేసర్ వచ్చేస్తే 100 రూపీస్ పోయింది. 100 రూపీస్ ఇది మీ బాదామి. 100 రూపీస్ అంటే 100 రూపాయలు పోయింది. మనకు హైదరాబాద్లో 80 రూపీస్ అంటే 80 రూపాయల కిలో పోయింది. ఇంకోటి ఆర్ఎఫ్సిలో మల్లిక అడుగుతున్నారు. మల్లిక 50 నుంచి 60 ఇదే రేట్ నడుస్తుంది. 50 to 60 రూపీస్ మల్లిక. చాలామంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. లాల్ బాగ్ వచ్చేస్తే 55 to 60 రూపీస్. ఇది మనకు 50 నుంచి 60 రూపాయల కిలో పోతుంది. ఇదే మనకు మొన్నటి రేటే ఇంకా ట్రెండ్ అవుతుంది. ఇది మరి ఎక్కువ లేకనా లేకపోతే వచ్చి కూడా దానికి డిమాండ్ లేకనా కానీ మొత్తానికైతే అదే రేట్ నడుస్తుంది. ఆర్ఎఫ్సి కేసర్ వచ్చేస్తే 100 రూపీస్ కేజీ, 100 రూపాయల కిలో. గుల్బర్గాలో కేజీఎన్ మార్కెట్లో బాదామి వచ్చేస్తే 55 రూపీస్. ఇది లోగా పోయింది, కొంచెం కచ్చలా ఉంది కాయ. మనం కచ్చాగా ఉంటే మళ్ళీ చెప్తున్నా, కచ్చాగా పిక్క కట్టని కాయ ఉంటే ఎప్పుడు తెచ్చినా తక్కువ రేటే పోతుంది. మనకు మాలు ఇప్పటికి మనకేం ప్రాబ్లం లేదు కాబట్టి రేట్ ఇప్పటికీ బాగానే ఉంది. మంచిగా అయిన కాయనే తీసుకురండి. ఎంత మీ తోటలో 20% తెచ్చుకోండి, 30% తెచ్చుకోండి, అంతేగాని కానికాయ మాత్రం అస్సలు దేకండి. అన్నీ ఒక్కటిసారి తెంపేసి పంపిద్దాం అనుకుంటే రేటు డౌన్ అవుతుంది. మీ తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ఫ్యూచర్లో రేటు పెరిగినా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనకి ఇంతే కాసింది, తక్కువ వెయిట్ వచ్చింది అట్లా ఇబ్బంది పడతారు. సో అయిన కాయ మాత్రమే తిండి.
ఏ మార్కెట్లో అయినా సరే కానికాయ తెస్తే మాత్రం వాళ్ళు చాలా ఘోరంగా రేట్ డౌన్ చేస్తారు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ నాందేడ్ వచ్చేస్తే మన గుల్బర్గాలో ఇదే దశేరి వచ్చేస్తే 125 రూపీస్ కేజీ, 125 రూపాయల కిలో అయింది. దశేరికి అయితే ట్రెండ్ అదే రేంజ్లో నడుస్తుంది, 75-80 నుంచి 125-130 దాకా పోతుంది, మంచి కాయే. నాందేడ్లో కేసరి వచ్చేస్తే 120 రూపీస్ కేజీ, 120 రూపాయల కిలో. దశేరి 100 నుంచి 95 రూపాయల మధ్య, 100 to 95 రూపీస్ కేజీ. బాదామి వచ్చేస్తే 80-85 రూపీస్ ఉంది నాందేడ్లో. నాందేడ్ గురించి చాలామంది అడిగారు, అందుకని మళ్ళీ స్పెషల్గా చెప్తున్నా. నాందేడ్లో రేట్లు ఇవి నడుస్తున్నాయి, 80-85 బాదామి, కేసరి 120, దశేరి 100 to 90. లాల్బాగ్ వచ్చేస్తే 55 to 60. నెక్స్ట్ ఎంజలాల్ మియా, అది హైదరాబాద్లో బాటసింగారం మార్కెట్లో. ఇది వాళ్ళు చెప్పింది ఏంటంటే నిన్నటికి వాటికి రేట్లు అయితే కొంచెం పెరిగినాయి, ఒక 10 నుంచి 15 రూపాయల దాకా పెరిగినాయి అన్నారు ఒక కేజీకి. అంటే ఒకసారి చూడండి మీరు, 50 నుంచి 150 రూపాయల కిలో ఒక ట్రేకు పెరిగింది. నిన్న 1450 ఉన్నది కాస్త 1600 దాకా పోయిందని చెప్పారు. అంటే మనకు 75 నుంచి 80 రూపాయలు, 78 కాస్త 80 రూపాయల రేటు పెరిగింది. ఇదైతే మనకు కొంచెం శుభసూచకమే. నిన్న ఇంకోటి బాదాం వచ్చేస్తే కొంచెం మంగు ఉన్నది, 55 రూపాయల కిలో అయింది, 55 రూపీస్ కేజీ మంగు వస్తే. తోతాపూరి 10 నుంచి 25 అయితే చాలా రేట్ డౌన్ ఉంటుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ అయితే నాకైతే తక్కువనే అనిపించింది. మనం ఇంతకుముందు చెప్పింది కూడా 50, అంటే మనకు నార్మల్గా ఉండేది 30 నుంచి 40, ఇంతకు మించి అయితే పోతలేదు. మనకు విసన్నపేటలో కూడా 20, 10, 30 ఈ దగ్గరనే ఉన్నది. మనకు బంగినపల్లి విసన్నపేటలో వచ్చేస్తే మనకు ఇది ఆల్ టాప్ వచ్చేస్తే 55 రూపాయల కిలో అయింది, 30 నుంచి 38, 50, 55 రూపాయల టాప్ అయింది. మంగుంటే మాత్రం 38, 40 ఆడ దాకా నడుస్తుంది. హిమాయత్ వచ్చేస్తే 150 నుంచి 250 దాకా నడుస్తుంది. 250 చాలా రేర్గా పోతుంది, మనకు చాలా మంచి క్వాలిటీ ఉంటున్నాయి. 150 నుంచి 250 రూపాయల కిలో హిమాయత్. కేసరి వచ్చేసి ఇదంతా మనం చెప్పేది హైదరాబాదే, 60 నుంచి 100 రూపీస్. మరీ లో గ్రేడ్లో ఉంటే కేసరి 60 కూడా పోతుంది, ఇది మనం గుర్తుంచుకోవాలి. 60 to 100 రూపీస్ వెరీ లో గ్రేడ్. దశేరి వచ్చేస్తే టాప్ 125, మనం ఇప్పటి నుంచి చెప్పింది ఒకటే, 80 నుంచి అదే 125, అదే టాప్ 125 దగ్గరనే ఉంది, అది దాటేం పోతలేదు కేసరి దశేరి. పెద్ద రసాలు అడుగుతారు చాలామంది, 60 to 125 రూపీస్ కేజీ పోతుంది. టాప్ వచ్చేస్తే 125. ఇప్పుడు మన 60 to 80 చిన్న రసాలు అయితే 60 to 80 రూపీసు, 60 నుంచి 80 రూపాయలు చిన్న రసాలు. పెద్ద రసాలు వచ్చేస్తే 60 నుంచి 125 రూపాయలు. నెక్స్ట్ మన దానిలో ఇది మన సంతూర మ్యాంగో పెట్టిన వీడియో, ఇది మన దగ్గర 10 టన్నులు అవైలబిలిటీ ఉందట. మనకు ఏమన్నా కావాలంటే, మీరు ఏమన్నా కావాలంటే బయ్యర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. గద్వాలు గద్వాల దగ్గరలో ఒకసారి చూడండి. మీకు ఇంకా మీకు కావాలంటే మీరు ఒకసారి బయ్యర్స్ వాళ్ళు కావాలంటే మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం. మీరు ఎక్కడున్న బయ్యర్స్ అయినా మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను ఆ ప్లేస్ వాళ్ళకు నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి, అందులో రెగ్యులర్గా ఏమేమి రైతులు వీడియోలు మీ ఎక్కడెక్కడ ఉన్నా కూడా పెడుతుర్రు. ఇంకోటి ఉస్నాబాద్ దగ్గర కోయడ మండలంలో కూడా పెట్టిర్రు. బంగినపల్లి వెరైటీ అవైలబుల్ ఉంది, 50 టన్నుల దాకా ఉందట. మీరు అవైలబుల్ ఉన్న వాళ్ళు బయర్స్ కావాలంటే వాళ్ళ నెంబర్ కానీ అడిగితే నేను ఇస్తా, మీరు నన్ను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయరు. మనది డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 2-3 రోజుల నుంచి మన రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు కొంచెం రేట్ పెరిగింది కాబట్టి రేట్స్ కొంచెం అయ్యి ఉన్నాయి. మా బండ్లు కూడా నిన్న వచ్చినంతే ఉన్నాయి, అయినా కానీ రేట్లు అయితే కొంచెం పెరుగుతున్నాయి. ఇది కొంచెం బెటరే, మనం డౌన్ అవుతుందా ఎట్లయితే ఫ్లక్చుయేషన్లు ఉన్నాం. నెక్స్ట్ కరీంనగర్లో వచ్చేస్తే మనకు బాదాం వచ్చేస్తే 70, 65, 75 ఇదే రేట్ మధ్య నడుతుంది. టాపు బెనిషాన్ బంగినపల్లి 65 to 75 ఇదే రేంజ్ల మధ్య నడుస్తుంది. కొంచెం డౌన్ ఉంటే 60 దాకా కూడా పోతుంది, 60 రూపీస్. దశేరి వచ్చేస్తే 80, 84, 85 లో గ్రేడ్ 75 కూడా నడుస్తుంది. 75, 80, 84, 85 దశేరి. ఇది మన ఇప్పుడు ఈరోజు ఉన్న మార్కెట్ రేట్లు. ఇంకా మీకు ఏమన్నా మనం మిస్ అయిందనుకుంటే మీరు అడగండి, కామెంట్లో నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కాలాపాడే కానీ మాల్గవ్ కానీ ఈ మియాజాకి అటువంటి అవి రేర్ మ్యాంగోస్, వాటి రేట్లు ఎట్లుంటాయో మనం డిసైడ్ చేయలేము, మార్కెట్లోకి వస్తలేవు. ఇప్పుడు దాని కొరకు మీరు ఏం చేయాలంటే మనం పర్టికులర్ మీరు మన ఫ్యాన్సీ నెంబర్ అమ్మినట్టు మనం ఇప్పుడు మియాజాకి లాంటి మీరు దగ్గరున్న రిచ్ వాళ్ళకో లేకపోతే ఈ రేంజ్, ఇప్పుడు అవి మియాజాకి ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ కేజీ అనుకున్నా కూడా కొందరు కొనేటోళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మనం ఇచ్చే ప్రయత్నం చేసుకోవచ్చు. వాళ్ళు కూడా దాన్ని ఒక
దాన్ని బ్రాండ్గా టాప్ ఒక రిచ్ సింబల్ లాగా దాన్ని చూపించి వాళ్ళు స్టేటస్ సింబల్ లాగా చూపించుకుంటారు. సో వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేసుకోండి. మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి. మియాజాకి మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న వాట్సాప్ కానీ మీ దగ్గరలో ఉన్న గ్రూప్లో కానీ మీ కొలీగ్స్ కానీ మీరు స్టేటస్లు కానీ పెట్టుకుంటే వాళ్ళు ఈ ఇంట్రెస్ట్ ఉన్న అప్రోచ్ అవుతారు. దాన్ని వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు. రేటు కానీ 1000 అయితే మన దగ్గర 1000 రూపీస్ మియాజాకి అంటే చాలా తక్కువ మంది కొంటుంటారు. సో దానికి తగ్గట్టే మనం కొంచెం చెట్టు మాత్రమే పెట్టుకుంటే సేఫ్. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మార్కెట్ చేయడం చెట్టు కష్టమవుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇంకోటి మనం తెట్టిన శ్రీనివాస నటైన పెట్టి సింధూర వెరైటీ మన దగ్గర 10 టన్స్ దాకా ఉందట. ఒకసారి చూడండి. మనకు అవసరం ఉన్నోళ్ళు మీరు అవసరం ఉన్నోళ్ళు వాళ్ళు కాంటాక్ట్ అవుదామంటే మీరు బయ్యర్స్ ఒకసారి చెప్పండి. ఇంకా చాలా వరకు గద్వాలు కానీ ఈ చాలామంది అడుగుతున్నారు బయ్యర్స్. వాళ్ళ బయ్యర్స్ కానీ ఫార్మర్స్ కానీ అడుగుతున్నారు. ఒకసారి మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీరు మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఒక వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు. దాంతోపాటు మనకు రెగ్యులర్ ఒక రేట్ కూడా మంచిగా వస్తుంది. ఒకసారి వాట్సాప్ గ్రూప్లో యాడ్ కావండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం 4-5 గంటలు దీని మీద అనాలిసిస్ చేసి వీడియో చేయాల్సి వస్తుంది. ఒకసారి మనకి గుర్తుంచుకోండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సుందరి వెరైటీ వచ్చేస్తే మనకు 90 నుంచి 130-140 దాకా ఉంది. 90 to 130 రూపీస్. ఒకసారి మీరు కొందరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పిన ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినా అనుకుంటున్నా. ఇంకోటి ఆమ్రపాలి అడుగుతున్నారు. ఆమ్రపాలి మార్కెట్లో ఇంకా నాకు ఎక్కడ అవైలబిలిటీ లేదు. నేను ఉంటే చెప్తా. మనకు హాపాసు రత్నగిరి ఆల్ఫాన్సో వెరైటీ వచ్చేస్తే 100 నుంచి 120-130 దగ్గర నడుస్తుంది. 100 to 120 రూపీస్ కేజీ. మీ దగ్గరలో ఉంటే మన బయ్యర్స్ వాళ్ళ పర్టికులర్ మన షాప్ వాళ్ళకి కాల్ చేసి మన మాల్ ఇట్లుంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఎట్లా తీసుకుంటారని అడగండి. వాళ్ళు దానికి ఆన్సర్ ఇస్తారు. అప్పుడైతే మనకు రేటు క్లారిటీ ఉంటుంది. ఇంకా ఎక్కువ మాల్ వెళ్ళేటోళ్ళు ఒకసారి మార్కెట్కి వెళ్ళి చూడండి. ఎక్కడ ఏ మార్కెట్లో బాగుంది ఏందనేది. మన దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ కూడా అందరివి ఉన్నాయి. మన లాస్ట్ April 1 నుంచి 7th దాకా ఉన్న వీడియోస్లో చాలా వరకు మనం వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పినాం. ఒకసారి చూడండి. అవి కూడా మీకు ఏమైనా యూజ్ అవుతుండొచ్చు. కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, లాతూర్, నాందేడ్, నాగ్పూర్, జగిత్యాల, సిద్దిపేట్, హైదరాబాద్, బాటసింగారం ఈ దగ్గరలో ఇవ్వాలి అయినా సరే మీకు కాంటాక్ట్ నెంబర్ బయ్యర్స్ కావాలంటే నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కామెంట్లో అడగండి, ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి. నేను ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి పెడుతున్నా. జాయిన్ అయితే ఇంకా మనం తొందర అప్రోచ్ అయితే అయి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది ఆంధ్ర తమిళనాడు బార్డరు. మనకు ఇది 10 టన్నుల దాకా వెళ్తుంది. ఒకసారి చూడండి. మీకు దగ్గరలో ఉండే వాళ్ళు ఉంటే మీరు వాళ్ళని విజిట్ చేయొచ్చు. ఈ సింధూర వెరైటీ బాగానే ఉంది. తోటైతే బాగానే కాసింది. ఇప్పుడు రేటు కూడా బాగానే ఉంది. దీనికి తగ్గట్టు మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యండి. మంచి రేట్ వస్తే ఇద్దరికి అగ్రిమెంట్ అయితే డీల్ ఓకే చేసుకోండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఒకసారి ఫుల్ వీడియో చూడండి. ఒకసారి తోటంతా మేము అందులో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మన వాట్సాప్ గ్రూప్లో పెట్టిండి అతను. ఓకే.